నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. తెలంగాణలో విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజాపాలన విజయోత్సవాలను ఇవాళ నుంచే తెలంగాణలో ప్రభుత్వం మొదలుపెట్టిన పరిస్థితి. అయితే ఇంకా 15 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే 15 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. అయితే ఒకవైపు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలతో సీరియస్గానే ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సిచ్యువేషన్ ఒకవైపు కనిపిస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమాలు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు ఈరోజు మొదలుపెట్టింది. ఇవాళ ఫస్ట్ మీటింగ్ వరంగల్లో నిర్వహించారు. ముఖ్యమంత్రి గారుతో పాటు మొత్తం పార్టీ యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అందులో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వమే ఈరోజు 15 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ రైతులకు సంబంధించి ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వాలు చెప్పి చేయలేకపోయాయి, మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అయితే ఎక్కడైతే కొంతవరకు గ్యాప్ ఉందో, కొంతవరకు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారి విషయంలో కూడా ఖచ్చితంగా మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చిన పరిస్థితి. మరొక్కసారి మాట ఇవ్వాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడో చూద్దాం. రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి, నాకు తెలుసు. అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్న వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, 1,00,000 రూపాయలు చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము. అభినందించడానికి నోరు రాకపోయింది, కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు. 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం. 10 ఏళ్ళు వారు చేయలేని పనిని మేము చేశాము, అభినందించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టెబెట్టడానికి కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు అన్నది ముఖ్యమంత్రి గారి అలిగేషన్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇవాళ వరి దిగుబడి కూడా భారీ ఎత్తున రికార్డు సాధించాం, ప్రపంచంలోనే రికార్డు సాధించామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇయ్యడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. రైట్. ఒకవైపు విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి, ప్రజాపాలన విజయోత్సవాలు ఇవాళ ప్రారంభమైన పరిస్థితి. మరోవైపు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు లగచర్ల కానీ లేదనుకుంటే మూసీకి సంబంధించి కానీ అటు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్, 2 పార్టీలు కూడా ఆందోళన కార్యక్రమాలను పీక్ లెవెల్లో నిర్వహిస్తున్న పరిస్థితి. విజయోత్సవాలు, విమర్శనాస్త్రాలు, ఇదే అంశం మీద మనం ఇవాళ డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా సునీతారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, బండారు రామ్మోహన్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. రైట్. అయితే ఇవాళ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సభలో చెప్పిన కీలక అంశాలు చాలా విషయాలు ఉన్నాయి.
ఏ రకంగా ఇది చేశారు? అయితే ఈ దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలు చూసుకుంటే రైతు రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన హామీని మళ్ళీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ విషయాలు చూసుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. వీటి మీద ఫస్ట్ రియాక్షన్, బీఆర్ఎస్ రియాక్షన్ తీసుకుందాం. బచ్చు శ్రీనివాస్ గారు, విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి, 1 ఇయర్ కాబోతోంది, ఏమైనా అభినందించే ఆలోచన ఏమైనా ఉందా మీకు? డెఫినెట్గా బలరాం గారు సార్, మొట్టమొదట 60 వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న కాంగ్రెస్ సోదరుడు లింగం యాదవ్కు, సునీతారెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి అందరు కూడా నమస్తే. మొట్టమొదట అంటే కాంగ్రెస్ గొప్ప పని ఏమంటే 1 సంవత్సరం కాలం పాటు ముఖ్యమంత్రి గారు దిగిపోకుండా, ఒక ముఖ్యమంత్రి సంవత్సరం గడిచిపోయింది అని గుండె మీద చేసుకొని ఈరోజు వరంగల్లో సభ ఏర్పాటు చేసి వారోత్సవాలు నిర్వహించుకుంటున్న శుభ తరుణంలా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పరంపర ఇలాగే 5 సంవత్సరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అయితే వారు చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు వరంగల్ సభలో మాట్లాడుతున్నారు, రుణమాఫీ చేసినాం. మీరు మీ ఎన్నికల ఎజెండాలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు మేము ఇవ్వమని చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ మీరు ఇవి ఇవ్వండి, ఈ హామీలు ఇచ్చి మీరు గెలవండి, అధికారంలోకి వస్తాము అనేటువంటి ఆలోచనలతోని మీరు హామీలు ఇవ్వలే. మీరు పెట్టిన ఎజెండా అట్లాంటిది. వచ్చిన తెల్లారి నుంచి ఈ రోజు వరకు పదే శ్వేతపత్రాల పేరిట ఆర్థిక పరిస్థితులను అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతి చర్చా వేదికలో కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పును పార్లమెంటు సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా అనేక దఫాలుగా చర్చించినప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితిని ముందు పెట్టి కాలం గడపడానికి, మీ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. నిజంగా మీరే అన్నారు, 2 లక్షల రుణమాఫీ మేము చేస్తాం, అప్పు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి కండిషన్స్ కూడా లేవు, నియమ నిబంధనలు లేవు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తాం, 40 లక్షల మంది లబ్ధిదారులు, 38,000 కోట్ల రూపాయలని పేరు చెప్పి చివరికి మీరు చేసింది 12,000 కోట్ల రూపాయలకి లెక్క ఉంది. చివరిత విడతగా చేసిన 6,000 కోట్ల రూపాయలకు లెక్క లేదు. 18,000 కోట్ల రూపాయలు చేసినామని చెప్పుకున్నారు. 6,000 కోట్ల రూపాయలు చేసిన దానికి లెక్క ఇవ్వకుండా ఈ రోజు వరకు కాలం గడుపుతూ ఆనాటి మన సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసేది లేక రాని వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీరు సంప్రదించితే ఖచ్చితంగా ఏదైనా తప్పులు జరిగి ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తామన్నారు. ఆ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సభలో ఒప్పుకున్నారు. ఈ సభలో, వరంగల్ సభలో కూడా ఒప్పుకున్నారు. 10 సంవత్సరాలలో మీరు చేయండి నేను చేసిన, నా గవర్నమెంట్ నా మంత్రులతో దేశవ్యాప్తంగా చేసిన అని మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు నిలబెట్టుకోలేకపోయారు. ప్రొఫెసర్ జానయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం పొందిండ్రు. వారు ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో చెప్పిండ్రు, శ్రీనివాస్ గారు మేము చెప్పినాము ముఖ్యమంత్రి గారికి 18,000 కోట్ల రూపాయలు సరిపోతుంది, ఇంటికి ఒకే లబ్ధిదారు ఉంటాడు, ఆ ఐటీ అలాంటివి పే చేసే వ్యక్తులకు చెల్లించకుండా మనం గనక 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో చేసినట్టయితే ఖచ్చితంగా 18,000 కోట్లతో పూర్తవుతుందని చెప్పిండ్రు. వారు ఆ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిండ్రు, ఆయనే ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో చెప్పిండ్రు. అదే నిజమయ్యింది, అదే కాంగ్రెస్ పాటించింది కూడా. ఇంకా తర్వాత మీరు ఎంతమందికి రుణమాఫీ చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది మీ ఇష్టం. ఈ రోజు పేపర్లో కూడా చాలా గొప్పగా వేసుకున్నారు, మీరు 200 యూనిట్లు తగ్గిస్తున్నట్టు మాట్లాడితే ఫ్రీ బస్సు గురించి మాట్లాడతారు. దానివల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉనగూరిపోతుంది. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో రేపు జరగబోయే ఎన్నికల మీ అలయన్స్ లో కూడా అది పెట్టిండ్రు, ఉచిత బస్సు సౌకర్యం అని. ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతారు? దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? దానివల్ల సంస్థ కూడా నష్టపోతుంది. ఎప్పుడో ఒక రోజు పోయేటోళ్ళు దాంతో ఒక 2 నెలలు 3 నెలలు కొట్టాడుకోవడాలు, ఇబ్బంది పడడాలు, రోజు పోయే వారికి ఇబ్బంది పడడాలు, మగవారు బస్సు ఎక్కకుండా అట్లాంటివి జరుగుతుంది. సరే, మీరేదో సంతోషపడుతుండ్రు, అందులో ఉచితంగా మహిళలకు ఇచ్చినాం, మహిళలకు ఇద్దాం అంటే ఎవరి ఇవ్వద్దు అంటారు. ఎవరైనా ఏ అపోజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవ్వద్దు, ఈ సంక్షేమ పథకాన్ని నిలిపేయమని ఏ దివాలా రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. అది
అంత దివాలా కోరుతనం ఉన్న రాజకీయ పార్టీలు ఉండవు. ఖచ్చితంగా మీరు ఇస్తాన్న హామీలలో ఇంకా మీరు పాటించది కౌలు రైతులకు ఇస్తా అన్నారు, లేకపోతే రైతు కూలీలకు ఇస్తా అన్నారు, పెంచి రైతు బంధు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఎవరికి మీరు చెప్పినట్టు ఇవ్వలేదు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, లేకపోతే అనేకమైనటువంటి మీ గ్యారంటీలు మీ హామీలు ఈ రోజు వరకు సంవత్సర కాలంలో మీరు మీ హామీలు ఏది నిలబెట్టుకోలేకపోయినరు. మేము కట్టించినటువంటి అంటే మేము అంటే మా ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లోకి ఈ రోజు మీరు గృహప్రవేశాలు చేపిస్తున్నారు. ఈ ప్రజలు కన్నీళ్లు పెట్టుకొని మీరు అంటే అనాలోచితంగా పేదవాళ్ళ ఇంట్లేమో కూల్చివేసిండ్రు, పెద్దవాళ్ళ ఇంట్లోకి ఏమో నోటీసులు ఇచ్చిండ్రు. అది హైడ్రా పేరిట వాళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లలో రిహాబిలిటేషన్ చేసిండ్రు. మూసీ సుందరీకరణ పేరిట ప్రణాళిక లేదు, డిపిఆర్ లేదు. అట్లాంటి ప్రోగ్రాం తీసుకొచ్చి వాళ్ళను కూడా డబుల్ బెడ్రూమ్లకే ఇచ్చిండ్రు. మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండ్రని మాట్లాడిండ్రు. మేము గతంలో చెప్పినాం 2,70,000 ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నది అని. దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు, మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం అన్నారు. ఈరోజు చూసిన నేను ఎక్కడ ఫ్లైఓవర్స్ ఉంటే అక్కడ దానికి సున్నాలేసి కలర్లేసి రంగురంగుల బొమ్మలు వేస్తున్నారు, కట్టిన వాటికి బొమ్మలు వేస్తున్నారు. కనీసం ఆ విధంగానన్నా వీళ్ళ పేరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా 8 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అది కూడా కొంతవరకు వృధా అనేది చెప్పుకోవాలి. సరే దాన్ని అందంగా కనిపిస్తుందేమో అని వాళ్ళు ఆరాట పడుతున్నారేమో, ఉబలాట పడుతున్నారేమో. ఖచ్చితంగా చెప్పగలిగేది ఏమంటే ప్రజామోద యోగ్యం లేని కార్యక్రమాలు చేపడుతూ కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా 4 సంవత్సరాలు నిరాటంకంగా ముఖ్యమంత్రి మారకుండా, పాలన అస్తవ్యస్తం లేకుండా ఒక మంచి పరిపాలన అందించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, రైట్. కాంగ్రెస్ రియాక్షన్ తీసుకుందాం. లింగం గారు, మీరేంటి ఎస్కేప్ అయ్యే విధంగా ఇవాళ 6 గ్యారంటీల నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా అన్నది ఇవాళ అక్కడి నుంచి వస్తున్న ప్రశ్న. ఎస్, ముందుగా 60 ప్రేక్షకులు, మరి అదేవిధంగా మీకు పెద్దలు కోపాన్స్టులందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పడి దాదాపు 1 ఇయర్ కంప్లీట్ కాబోతుంది. ఇవాళ దానిని అనుసరించుకొనే ఇవాళ నుంచి తెలంగాణలో ఇవాళ సంబరాలు కూడా. అంటే గతంలో కేసీఆర్ నియంతృత్వ పరిపాలననే గద్దెదించి ఫామ్ హౌస్కి పరిమితం చేసి తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పునరుద్ధరణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంటే ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధర అయింది. ఇవాళ చూసాం గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎక్కడి నుంచి నడిచిందో, గడీల నుంచి ఫామ్ హౌస్ల నుంచి మంత్రులకు ప్రజలకు చివరకు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకుండా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేసీఆర్ 10 ఏళ్ల పాలన. ఇవాళ అదేవిధంగా ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి 10 ఏళ్లుగా నీళ్ల పేరు మీద జరిగినటువంటి దోపిడీ, కాళేశ్వరంలో అవినీతి, వాళ్ళని చెప్పమంటే ఒక్కొక్కటిగా ఎన్ని 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అవినీతి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లింకర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి, చివరకు ఫార్ములా E1 రేసులో జరిగినటువంటి అవినీతి. ఇవాళ ఇవన్నీ ఒకవైపు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆనాడు యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు దాట ముందుకే మేమిచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవాళ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి వాళ్ళు ఎన్నడూ ప్రభుత్వ బస్సులలో తిరగరు కదా. కేసీఆర్ ఫ్యామిలీ నుంచో, కవితనో, కేటీఆర్ భార్యగానో ప్రభుత్వ బస్సులలో ప్రయాణం చేస్తే తెలంగాణలో మహిళలు ఎంతగా ఆనందపడుతుర్రో, వాళ్ళ యొక్క ఆర్థిక స్వాలంబన చేయూత ఎంత పెరిగిందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు అర్థమవుతుంది. ఒకసారి కవితని ఆర్టీసీ బస్సులలో తిరగమనండి, అప్పుడు వాళ్లకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఇవాళ అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఇవాళ వైద్యం అందుబాటులో గతంలో 10 ఏళ్లలో అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ దాన్ని 10 లక్షల వరకు పెంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మహిళలకు ఉచితంగా ఇవాళ అందరికీ కూడా మహిళలకు ప్రత్యేకించి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్. ఇవాళ మన అందరు తెలుసు, మహిళలు ఒంటిళ్ళకి వెళ్తే ఇవాళ అక్కడ పోయిన తర్వాత ఏదైనా వండుకోవాలంటే ఎంతగా బాధ ఉండేదో.
వాళ్ళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో గ్యాస్ ఏ విధంగా ధరలు పెరిగినాయో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ అందిస్తుంది. అదే విధంగా 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు ఇవాళ అందరికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బన్న వర్గాలకు 200 రూపాయల వరకు ఉచిత విద్యుత్తు. ఇవాళ మొన్ననే ఇంద్రమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మొన్ననే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి రైతులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. అదేవిధంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఇవాళ సన్న ఓట్లకు అదే 500 రూపాయల బోనస్ అన్నం ఇవాళ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు 10 ఏళ్లలో ఈ రైతులకు ఏం చేసిరు? ఇదే బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఖమ్మంలో రైతులకు వేడి లేచినటువంటి చరిత్ర మీది. ఇవాళ మీ పాలనకు మా పాలనకు ఇవాళ రైతులే చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అదే విధంగా ఇంకొకటి ఉద్యోగాలు. ఆనాడు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి వచ్చినాయండి? 10 ఏళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేయలే, ఒక్క జిఎల్ నోటిఫికేషన్ వేయలే, ఒక్క డిఎల్ వేయలే. ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేకించి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడితే 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ వేసిరా అండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రిక్రూట్మెంట్ వేయలే. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మొన్ననే 55,000 ఉద్యోగాల భర్తీ చేయడం జరిగింది. అందులో ప్రత్యేకించి విద్యకు ఇవాళ బడ్జెట్ పెంచడం జరిగింది. మీరిచ్చిన దానికంటే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం విద్యకు బడ్జెట్ పెంచడం జరిగింది. ఇవాళ ప్రత్యేకించి స్కూల్ ఎడ్యుకేషన్, మీరు గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసిర్రు. దాదాపు ఎడ్యుకేషన్ ఒక 20 సంవత్సరాలు మీ పరిపాలనలో వెనకకు పోయింది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ మళ్ళా కూడా మీరు దాదాపు 5,000 పైగా స్కూళ్ళని ప్రాథమిక పాఠశాలను మీరు మూసివేయడం జరిగింది. ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈనాటి యువతే రేపు తెలంగాణ భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని నేను ఒక్క నిమిషం నేను చెప్పని ఇవాళ వాళ్ళని ఆదుకోవాలని ఇవాళ వాళ్లకు ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుంది. అదే విధంగా టీచర్లకు ప్రమోషన్లు 10 ఏళ్లలో మీరు ఏనాడు కూడా ప్రమోషన్లను పట్టించుకోలే. ఇవాళ ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంటిగ్రేటర్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా డైట్ చార్జెస్ 6 గ్యారంటీల్లో ఎన్ని అమలైనాయి? నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దిస్ ఆల్. 6 గ్యారంటీలు స్పెసిఫిక్ గా చెప్పండి ఒకసారి. అన్ని అదే అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇవాళ ఉచిత విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు 10 ఏళ్లలో ₹1 పెంచిరా అండి? ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మేము పెంచినాం. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మేము ఇచ్చిన గ్యారంటీలన్నిటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మీకు చేతనైతే మీ 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, రైతులకు మీరేం చేసిరు, ఇవాళ ఉద్యోగులకు మీరేం చేసిరు చర్చించడానికి దమ్ముందా? ఇవాళ ఇదే విద్యార్థులకు పోదాం. యువతకి ఇవాళ మేము మొన్ననే గ్రూప్ 1 సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాం. గ్రూప్ 2 ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉంది. గ్రూప్ 3 మొన్ననే కంప్లీట్ చేశాం. గ్రూప్ 4 ఆల్రెడీ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా లీకేజీలు ప్యాకేజీలుగా మీ 10 ఏళ్ల పాలన ఉంది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. మీరు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి గనులు కదా మీరు మాట్లాడడానికి ఎక్కడండి? నేను ఏమంటున్నట్టు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అయింది. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకుంటారు. సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. 18 గంటల పైగా ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా 1 ఇయర్ సందర్భంగా ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజాపాలన స్వాగతిస్తున్నారు, సంబరాలు చేసుకుంటారు. మీ 10 ఏళ్ల పాలనకు మా 11 నెలల సంవత్సరానికి పాలనకు చర్చ పెడతాం. మీరేం చేసారు ప్రజలకు, మేమేం చేసినో చెప్తాం. అంతే తప్ప దయచేసి విచ ప్రచారాలు మానండి. మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు కేసీఆర్ కేటీఆర్. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి చేతనైతే నేను సూటిగా ప్రశ్నిస్తాండి. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఇప్పుడు జరుగుతుంది చర్చనే. ఇంత ఎక్కువ మాట్లాడద్దు. సైకలాజికల్ డిజార్డర్ మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్న మాటలు. ఏదైనా మాట్లాడుతూ పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఈ వేదిక వచ్చింది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు.
ఇప్పుడు అదే మరి నీకు ఈ సంస్కారం పిచ్చి మాటలు మాట్లాడొద్దు అంటున్నా నేను. రైట్. నువ్వు మాట్లాడినప్పుడు మేమందరం నేను తప్పు మాట్లాడలే. మాట్లాడు చర్చ పెట్టా. రైట్ రైట్ ఒక నిమిషం. ఇద్దరు మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద విష ప్రచారం రైట్ రైట్ ఓకే లింగం గారు రైట్ రైట్ ఒక నిమిషం ఆగండి కంప్లీట్ చేయండి. ఇతరులు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయకండి. అట్లా కాదు అట్లా మాత్రం పేషెన్స్ విమర్శ కూడా హుందాగా ఉంటే బాగుంటుంది. రైట్ ప్లీజ్ విమర్శ కూడా హుందాగా ఉంటే బాగుంటుంది. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇతరులు మాట్లాడినప్పుడు కూడా రెస్పెక్ట్ చేయి. నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు. రైట్ ఒక నిమిషం. సునీత గారు రైట్. మీరు చర్చకు వచ్చి శ్రీనివాస్ గారు మీరు కంప్లీట్ చేయండి. ఒక మాటలో చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా. ఎస్ బలరాం గారు నేను ఒకటే మాట చెప్తున్నా. ఇది చర్చ, ఇది ప్రెస్ మీట్ కాదు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. నీకు తెలియపోతుంది నీ దౌర్భాగ్యం. మీ కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకో లేకుండా మా దగ్గర ఒక మాట ఏదో చెప్తున్నారు. ఒక నిమిషం ప్లీజ్. ఒకటే మాట నా సబ్మిషన్ లింగం గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు మీద ఇష్టం ఉన్నట్టు అభాగ్యాలు. రైట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఆగండి. ఆ సంవత్సర కాలంలో నువ్వు ఇంత ఓపిక లేకుంటే శ్రీనివాస్ గారు ఆగండి. మీ దౌర్భాగ్యం. లింగం గారు ఆగండి ప్లీజ్. ఎస్ ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఎస్ బలరాం గారు నేను ఒక్కటే మాట ఏమంటే మీరెంతో విమర్శించండి. నేను ఐ రిసీవ్ కానీ అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ అబౌట్ I do agree with you. సునీత గారు అది ఒక్కటే సబ్మిషన్. సునీత గారు ఒక నిమిషం ప్లీజ్. బలరాం గారు రికార్డ్ చేద్దాం. రికార్డ్ ఎవరు అట్లా ఉండదు ప్లీజ్ మిగతా వాళ్ళు మాట్లాడండి ఒక నిమిషం. లింగం గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు? డిబేట్ కంటిన్యూ చేయాలి. సునీత రెడ్డి గారు సునీత గారు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడరా. సార్ మధ్యలో నాకైతే ఎవరు మధ్యలో కల్పించుకోవద్దని చెప్పండి దయచేసి. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. 6 టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఇవాళ 1 year కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయినరు. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి తెలంగాణలో. మీరు అభినందిస్తారా? ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ రియాక్షన్ చెప్పండి. నేనని దేన్ని చూసి అభినందించాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది సార్. ఎందుకంటే నేను మొత్తం విన్నాను. ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నాను. ఫస్ట్ మహిళలకు ఏదో చేస్తున్నామని అక్కడి నుంచి మొదలు పెట్టిండ్రు. నేనేమంటున్నానంటే సార్, ఎక్కడైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి మొదలు పెట్టిన సేమ్ ప్లేస్ లో నుంచే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇంట్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ విధంగా పంటలు పండలేదు, నీ వచ్చిన కాబట్టే పండినాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రైతులు కష్టపడ్డారు, రైతులు పండించుకున్నారు, వానదేవుడు వాళ్ళని కరుణించిండు. ఇక్కడ రైతుల కోసము ఒక్క రోజైనా ఈయన సహకరించిండా? ఒక్క రోజైనా రైతు పెట్టుబడి 10,000 కాదు నేను 17,000 ఇస్తానని ప్రమాణం చేసిండు, ఇచ్చిండా? నేను కడుపు కట్టుకొని 40,000 కోట్లు తీసుకొచ్చి నేను రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? 65 లక్షల మంది రైతులు ఉంటే దాన్ని తీసుకొచ్చి 31 లక్షలకు తీసుకొచ్చిండ్రు. 40,000 కోట్లు ఆయనే ఇస్తానని చెప్పి 31 కోట్లకు తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు 17-18,000 కోట్లకు తీసుకొచ్చిండ్రు. అది 3వసారి 4వసారి ఆయనే మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఆయననే ప్రమాణాల మీద ప్రమాణాలు ఇప్పటి వరకు ఎన్ని చేసిండో మనం చూసినాం. డిసెంబర్ 9వ తారీఖు అన్నాడు, తర్వాత 100 రోజులు అన్నాడు, మళ్ళీ 100 రోజులలో ప్రజలు అడిగితే నేను ఆగస్టు 15th అన్నాడు. అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ ఏమైంది, డిసెంబర్ 1st కూడా వచ్చేసింది, మళ్ళీ ఆయన గెలిచిన టైం కూడా వచ్చేసింది. అయినా కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాడు. అదే రైతు డిక్లరేషన్ ఇచ్చిన ప్లేస్ లో రైతులకు భరోసా అన్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నాడు. ఇవన్నిటికి మరి ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు సార్.
ఏమన్నంటే ఏమంటారు, ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి వదిలేసిరు. మీరు ఆడబిడ్డలనే చెప్పిండ్రు కదా, ఈ రోజు ఒక ఆడబిడ్డ పుట్టినరోజు, ఇందిరమ్మ పుట్టినరోజు ఏదో డే ఉంది, ఆడబిడ్డల్ని గౌరవిస్తున్నా అని చెప్పిండ్రు కదా. మరి ఆడబిడ్డలకు ఇస్తున్నా 2500 రూపాయలు ఓట్లు వేయించుకున్నావు కదా. నేను అందరి ఆడబిడ్డలందరికీ 2500 రూపాయలు ఇస్తానని ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్నావు కదా. భరోసాల పేరు మీద బక్వాస్ మాటలని చెప్పినావు కదా. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? ఆడబిడ్డల స్కూటీలు అంటివి మరి ఎక్కడ బాయే? ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు బంగారం కావాలన్నా అని ఇట్లా చేతులు ఊపుతివి. మరి ఏమైపోయే? 2,000 ఊపుతివి, 2 ఏళ్ళు ఊపితే 2,000 4 ఏళ్ళు ఊపుతివి. ఎంత వస్తుంది అని చెప్పమంటివి ప్రజల్ని. అదే ప్లేస్ లా 4,000 ఇస్తానని పెద్ద మనుషులకు చెప్తివి. మరి ఎక్కడ వాయే? ఇవన్నిట్లల్లో నువ్వు ఏం చేసినావు? నువ్వు ఇప్పుడే చెప్పిండు బ్రదరు, నేను బస్సు ఇచ్చిన, బస్సులో ఆడోళ్ళని ప్రయాణం చేయమని ఇచ్చిన, గ్యాస్ 200, గ్యాస్ కూడా 1,25,000 అకౌంట్లు ఉంటే మీరు ఇచ్చింది 30,000 అకౌంట్లకు ఇచ్చారు సార్. మొత్తం ఇచ్చిందా మీరేమన్నా? అన్నిటికీ కండిషన్స్ అప్లై. మీరు చెప్పేటప్పుడేమో అందరికి ఇస్తా అంటారు, కింద అంతా ఏమంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కింద స్టార్ గుర్తుపెట్టి కండిషన్స్ అప్లై పెట్టినట్టు అన్నిటికీ అప్లై పెట్టిండ్రు. మీరు చేసింది ఏదైనా కంప్లీట్ గా చేసిండ్రా? మళ్ళీ దళిత బంద్ అంటిరి, ఏమంటారు గిరిజన బంద్ అంటిరి, బీసీ బంద్ అంటిరి, ఆ బంద్ ఈ బంద్ అయితే పక్కకే పోయినాయి, మాట్లాడుకోవడం లేదు ఇప్పుడు ఇక వాటి గురించి. ఇంకొకటి, రైతులకు మీరు 500 రూపాయల బోనస్ అంటిరి. ఆ బోనస్ ని బోగస్ చేసి ఒక మంత్రి ఏమన్నాడు, దొడ్డోడ్లకు ఇస్తామా, లేదు ఇయ్యము, సన్నోడ్లకు ఇస్తాము అని ఆ రోజు చెప్పిండు. సో ఒక మంత్రి వచ్చేమన్నాడు, ఇప్పుడు ఈ కాలం ఇయ్యము, నెక్స్ట్ కాలంలో ఇస్తాము అని అన్నాడు. నెక్స్ట్ పంటలు వచ్చినప్పుడు ఇస్తామన్నాడు. ఈ రోజు మరి మీరే చెప్తున్నారు, కళ్ళాలల్లా ఓట్లున్నాయి, ప్రజలు మొత్తుకుంటున్నారు, మీరు మాత్రము అక్కడ 500 ఇచ్చినట్టు ఒక్క కాడ చూపియండి సార్. ఎక్కడ స్వయంగా ఎవరు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ పెట్టి, కలెక్టర్ల రివ్యూ మీటింగ్ పెట్టి 7,500 సెంటర్లు పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వంగా చెప్పినాము. మీరు 4,500 సెంటర్లే పెట్టిండ్రు అని చెప్పి వాళ్ళ క్లాస్ తీసుకున్నారు. స్వయంగా వాళ్ళు నేను కల్పించుకొని చెప్పట్లేదు ఇది, ఈ విషయం వాళ్ళ మంత్రి గారు చెప్పినారు. మరి ఇప్పుడు ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యిండ్రు, ఏం చేసిండ్రో మీరు చెప్పాలి. ఉత్తగా గాలి ముచ్చట్లు చెప్పి గాలి మాటలు మాట్లాడి ఆయన ఏంటి కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అక్క గారు, 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ మీ ప్రభుత్వమే ఉంది కదా. రైతులకు మీరు ఏం చేసిరక్క? మీ మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయిందక్క? రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఎక్కడ పోయిందక్క? నేను ఒక్క నిమిషం అక్క, సబ్మిషన్ వినండి, మీరు వినండి. రైతులకు మీరు ఇట్లా పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది మరి కేంద్ర ప్రభుత్వం? ఏం చేసి కేంద్ర ప్రభుత్వం? సునీత గారు సలచర్ల రైతులు ఏడున్నారు? నేను అదే చెప్తున్నా, మేము వచ్చి 1 ఇయర్ పరిపాలన గురించి మాట్లాడుతున్నారు అక్క. మేము 1 ఇయర్ మీకంటే మంచిగా చేసాం. మీరు రైతులకు ఏం చేసిరో దమ్ముంటే చెప్పు. రైతులకు మీరు ఏం చేసిరో చెప్పు. మీరు రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చిరు, అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామన్నారు, లింగం గారు కంప్లీట్ చేయండి, సునీత గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. యారున్నదో చూపి, యారు చెప్పిండో చూపి. కాంగ్రెస్ పార్టీ అంటే మీ మేనిఫెస్టో చదవలేని మీ మేనిఫెస్టో చదువుకో. 2019లో మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, జాతీయ మేనిఫెస్టోలో. మీకు తెలియకపోతే మరి మేమేం చేస్తామండి? మీరు చదువుకోండి. సునీత గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. లింగం గారు కంప్లీట్ చేయండి. సునీత గారు నేను ముందే చెప్పినా, నాకు గొంతు నొప్పి మధ్యలో మాట్లాడదు. రాసుకో. నీ ఒళ్ళు నేను రాసుకోలేదా? ఎందుకు నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? నీకు చేతనైతే రాసుకొని మాట్లాడు. సునీత గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. మేము కూడా చేస్తాం. ఒక నిమిషం ప్లీజ్. నేను అందుకే అడిగే చెప్పినా, ఇష్టం ఉన్నట్టు కాదు. మీరు రైట్ లింగం గారు ఒక నిమిషం రైట్. సునీత గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. నేర్చుకోండి ముందల. కంప్లీట్ చేయండి. ఏమంటున్నా సార్, ఇవాళ ఏం మాట్లాడింది సార్ కిషన్ రెడ్డి గారి గురించి? ఏం మాట్లాడింది ఆయన? ఈయన గుజరాత్ గులాం అయితే తప్పేం లేదు సార్. మన ముఖ్యమంత్రి అక్కడ పుట్టిండు, మన గాంధీ తాత అక్కడ పుట్టిండు, మన స్వతంత్రం తెచ్చిన గాంధీ తాత అక్కడ పుట్టిండు, మన రాష్ట్రానికి విముక్తి కల్పించిన సర్దార్
సర్దార్ వల్లభాయ్ గారు అక్కడ పుట్టిండ్రు. మేము గులాంలు అయితే తప్పేం లేదు సార్. మరి వీళ్ళు పోయి ఇటలీ తల్లికి ఎందుకు గులాం అవుతున్నారో చెప్పండి. Yes, ఇటలీ okay. వాళ్ళ కాలు మొక్కుతారు. రైట్ మేడం, మళ్ళీ వ్యక్తిగతం వద్దు కానీ రైట్. సబ్జెక్ట్ లేకుంటే ఏది పడుతుంది కదే మాట్లాడతారు. ఎస్ వ్యక్తిగతం వద్దు. లేకుంటే ఎస్ ఓకే రామోహన్ గారు మళ్ళీ హిందూ సంస్కృతి తెలుసుకో. హిందూ సంప్రదాయ సంస్కృతి తెలుస్తుంది. రైట్ ఒక నిమిషం లింగం గారు ప్లీజ్ అందరూ ఒక నిమిషం అందరిని కూర్చోవద్దు. ఒక నిమిషం ప్లీజ్. ఆ రోజేమో రక్త పిపాసి అయింది, ఈ రోజేమో మహాదేవత అయింది. రైట్ ఓకే రైట్. సునీత గారు ఒక నిమిషం ఆగండి. రైట్ రామ్మోహన్ గారు. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడొద్దు. ఎస్ మేడం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఆ హోదాలో ఉండి బుద్ధి లేకుండా ఎస్ మేడం పరస్పరం గౌరవించుకోవాలి. రైట్ పరస్పరం గౌరవించుకోవాలి. ప్లీజ్ లింగం గారు ప్లీజ్ గౌరవప్రదంగా డిబేట్ గౌరవప్రదంగా సాగాలి. ప్లీజ్ పరస్పరం గౌరవించుకోవాలి. ప్లీజ్ రైట్ రామ్మోహన్ గారు ఒక నిమిషం లింగం గారు. ఎస్ స్టూడియోలో ఉన్నారు కదా వారు. ఎస్ బలంగా ఎస్ సార్. ఎస్ నమస్తే సార్. అందరి వర్షన్ విన్నారు మీరు, ఎట్లా చూస్తున్నారు? అందుకనే ప్రజలకు అర్థమైంది ఇద్దరి వర్షన్ అంటే ఏం జరిగిందో ఏం జరగలేదు అర్థమైంది. సార్ మీరు చెప్పండి సార్, ఒక ముఖ్యమంత్రి పదవిలో మాట్లాడొచ్చండి. చెప్పనివ్వండి. చెప్తాను తప్పనిసరి చెప్తాను. ఏమైతుందంటే గ్లాసులో సగం నీళ్లునే ఎంత నిజమో గ్లాసులో సగం నీళ్ళు లేని కూడా అంతే నిజం. గత 10 ఏళ్ళుగా ఏం జరగలేదంటే ఇంత తప్పు, అన్ని జరిగినాయి అంటే కూడా అంతే తప్పు. ఈ సంవత్సర కాలంగా మొదలు శ్రీనివాస్ గారి వెర్షన్ నేను తీసుకున్నాం అనుకోండి. శ్రీనివాస్ గారు మంచిగా చెప్పింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా, ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో అన్నారు ముఖ్యమంత్రులు మారుతారు, ఈ సంవత్సరం ముఖ్యమంత్రిని మారుతారు అని. ఆ తర్వాత సంవత్సరం పూర్తి కాలి ఇంకో 17 రోజులు ఉంది కనుక రేవంత్ రెడ్డి గారికి మనందరూ అభినందన చేయాలి. మన ముఖ్యమంత్రి ఆయనలాగా నా పాలనలో నా ప్రభుత్వం అంటున్నా. నా ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం అని మాట్లాడాలి. ఎప్పుడు కూడా నేను ఇవాళ లైవ్ వింటే తాను చేసుకునే చెప్పడం చాలా మంచిది అంటున్నాడు. అందుకని ఇక్కడ ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది. ఆ పథకాల జోలికి పోను నేను. ఎన్ని అమలైనవి ఎన్ని అమలు కాలేదు స్పష్టంగా తెలుస్తూ తెరతలం అయితేనే ఉంది కదా. ఎన్ని అమలైనవి వాళ్ళిద్దరు చెప్పారు కనుక దాని తెరుగు పోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విజయోత్సవ సభలో ఏం మాట్లాడాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం డిఫెన్స్ లో ఉండాలి. మన బలరాం గారు అఫెన్స్ పోవద్దు. కానీ గత 1 year గా చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత 6 నెలలు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఇటు పక్కన చూపెట్టేవాడు. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారి గురించి మన రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు భావించాడు. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంకా మన ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఎందుకంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏది తేలలేదు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం ఎందుకు, పార్టీలు శాశ్వతం ఎందుకు కాదంటున్నానంటే ఇవాళ కాళోజీ నారాయణరావు గారి స్మారక మందిరం కట్టింది ఏదైతే పద్ధతి, అది చాలా రోజుల నుంచి హైగ్రావాచారి గ్రౌండ్ అనేవాళ్ళు దానిలో కట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇనాగరేషన్ వీళ్ళు చేస్తున్నారు. తప్పదు అంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఇది కంటిన్యూ అవుతుంది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు. కానీ గతంలో ఏం చేయలేదు. నేను పుట్టినప్పటి నుంచే లోకం మొదలు అయిందంటే సమస్య వస్తుందని నేను అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు అట్లా ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరంలో అన్ని చేసేసిన అంటున్నాను. కాదు, ఈ సంవత్సరంలో చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా చేస్తున్నారు ఇక్కడ కూడా అసలు విషయం మర్చిపోయి మూసీనది ప్రాజెక్టు ముందరకు వచ్చింది. చూడండి 9 శ్వేతపత్రాలు వరుసగా చూడండి. మొదలు మనకు కాళేశ్వరం మేడిగడ్డ కుంగుపాటి నుంచి మొదలుకొని వరుసగా ఒకటి వెనుక ఒకటి ఆఖరికి కొండా సురేఖ గారి మాటలతో సహా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రాగక్షేర సంఘటన దాకా నెలకొక సమస్య ముందరకు వస్తుంది. అసలు విషయాలు వెనుకపోతున్నాయి. హామీల అమ్మ విషయంలో అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అర్ధ సత్యాలు ఎందుకంటున్నానంటే కొన్ని చేశారు కాదంటలేని. రైతులలో మనకు మహిళా సంబంధం బస్సు ఒకటి, అట్లాగే 500 రూపాయల సిలిండర్ ఒకటి, ఈ 2 అమలైనవి. కానీ చాలా ఉన్నాయి కదా. 4000 పెన్షన్ ఎట్టిపోయింది. వాళ్ళకి కళ్యాణ లక్ష్మిలో మరి 1,00,000 రూపాయలతో సహా బంగారం ఇస్తే తులం బంగారం ఎట్టిపోయింది అని అడుగుతారు కదా ఎవరైనా కూడా. అట్లానే ఏ హామీ రైతుల హామీలు అనుకోండి. మరి రైతు భరోసా ఏమైంది? నిజంగా మాట్లాడితే నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు రుణమాఫీని వ్యతిరేకిస్తున్నాను. రుణమాఫీ తప్పు, ఎవరు చేసిన తప్పే. రుణమాఫీ పరపతిని దెబ్బతీస్తుంది. రైతు బంధు పేరైనా పెట్టుకోండి, రైతు భరోసా కానీ పెట్టుబడి సాయం అనేది పనికి వస్తుంది. అంటే బ్యాంకుకు పోకుండా ఒక రైతు చేయగలుగుతాడు. ఈ బ్యాంకు రుణమాఫీలో చూడండి సగం మంది రైతులు 10 ఎకరాల కంటే మించిన ఆసాములు. ఆనాడు రైతు బంధులోనే అదే విమర్శించిన. రైతు బంధులో పడావు భూములకు, గుండ్లకు, రాళ్లకు ఇస్తున్నారు, అది తీసేస్తే మంచిదని అన్నాను. ఇప్పుడు కూడా వీళ్ళు సలహా చెప్తున్నాను. ఇవాళ
పేదవాడు ఎప్పుడు బ్యాంకు తెరువు పోలే, బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోవాలి? జర పైరేకాలు తెచ్చుకున్నారు. 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే కొందరికి 2 ఎకరాలు 3 ఎకరాలకు రావచ్చు. కానీ నిజంగా మీరు లోన్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది సార్? దానికి లిమిటేషన్ ఉంటుంది కదా. 1 ఎకరానికి ఎంత వస్తుంది, 2 ఎకరాలకు వస్తుంది. 2 లక్షలు రుణం తీసుకున్నాడు, చాలా పలుకుబడి ఉన్నవాడి. సరే, అది కూడా మా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే, అన్న 3 అని 4 అని ఆఖరికి ఒకటికి వచ్చింది. 40 లక్షల కోట్లు, 35 లక్షల కోట్లు, 35,000 కోట్లు అన్నారు. 35,000 కోట్లు ఇచ్చేమైంది? బడ్జెట్ లో 31,000 కేటాయిస్తామన్నారు. బడ్జెట్ లో 26,000 కోట్లు కేటాయించారు. చివరికి 18,000 కోట్లు. రుణమాఫీ ఆ పథకమే కరెక్ట్ కాదు. సరే చేస్తున్నారు, ఇంకా చేయాల్సి ఉన్నది అంటున్నారు. మరి రైతు భరోసా సంగతి ఏంది? 12,000 కౌలు రైతుల సంగతి ఏంది? అట్లాగే ఇవాటి కూడా 2 పెద్ద పథకాలను తలకెత్తుకునే బలరాం గారు. నేను ఆనాడు అన్నాను, టీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి అంటే ఏదో చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ కొత్త హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన హామీలు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలని చెప్పారు. ఆ 2 పెద్ద హామీలు అంటున్నాడు. ఇప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ చేసింది కదా. నిజంగా రైతు భరోసా, రైతు బంధు 5,000 ఇచ్చినా కూడా 3 ఏళ్లకు మనకు వస్తుండే, 3 ఏళ్లకు మనకు వస్తుండే ఈ డబ్బులు. కానీ ఏమైంది? ఒకటికి పెట్టింది ఇంకా అసంపూర్ణంగానే ఉన్నది. రెండోది ఏంటంటే మనకు కౌలు రైతుల సంగతి అట్లే పోయింది. ఈ మన 500 బోనస్ కూడా బలరాం గారు 30,000 ఒక రైతుకి వేసిందండి. నేనేమంటున్నాను, 1 ఎకరంలో 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు పడతాయి. లింగం యాదవ్ గారు తెలుసు బాగా. కనుక ఈ 30 క్వింటాలకు 1 ఎకరానికి 30 క్వింటాలు కనుక 5,000 15,000 ఇవ్వాలి. 1 ఎకరం రైతుకు 15,000 ఇస్తే 10 ఎకరాల రైతుకి ఎంత ఇవ్వాలి? మీరు వడ్లు బాగా పడినాయి కదా. ఇది కూడా నేను ప్రభుత్వం కొనసాగింపు అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే మొత్తం 1,50,00,000 టన్నుల వడ్లు వండలే, గతంలో కూడా ఉన్నట్టు. కానీ రికార్డు బ్రేక్ అవుతున్నా. అందుకని నేను వారసత్వంగా వచ్చిన ప్రభుత్వాల్లో వీళ్ళు ఏం చేయాలంటే, గత ప్రభుత్వం చేసిందని కొనసాగిస్తున్నాం, మా ప్రభుత్వం కూడా చేస్తున్నామంటే ఉంటది. ఇవాళ సభలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేవంత్ రెడ్డి గారు అనవసర విషయాలు కొన్ని మాట్లాడినట్టు. నిజంగానే తన గొప్పతనం చెప్పుకొని తన ప్రభుత్వం కూడా చెప్పుకుంటే బాగానే ఉంటుండే. నా ప్రభుత్వం అన్నారు, అది కూడా కరెక్ట్ గా ఉంటున్నారు. కానీ ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడారు. నేను వాళ్ళ చుట్టం కాదు, వాళ్ళ పక్కం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలను తిట్టడానికి ఈ సభను వాడుకుంటున్నారా, విజయోత్సవ సభను? లేకుంటే తాను చేసిన గొప్ప చెప్పుకోవడం వాడుకుంటున్నారు? ప్రభుత్వం చేసిన గొప్ప చెప్పుకోరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు. కానీ ఏమైతుందంటే అనవసరం మాటల వల్ల ఇప్పుడు అందరూ విమర్శలు చేస్తున్నారు కదా. మొదటిది కేసీఆర్ గారు లేరు, ఇంట్లో వండుకుంటారు. తర్వాత ఏమైతుంది బలరాం గారు, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడకుండా ప్రభుత్వంలో బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారంటున్నాడు. ఇప్పుడు దాకా ఉద్యోగాలు ఎక్కడి? ఉద్యోగాలన్నీ పాతవే కదా, పాత నోటిఫికేషన్లే కదా. నేను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నాను, జరిగింది అదే కదా. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సంవత్సరం అవుతుందండి. ఎప్పుడు కూడా పెరుగుతుంది వయసు అని ఆనందపడకు, తరుగుతుంది ఆయుష్ అన్నట్టు 20% పదవి కాలం హరి అయిపోయింది, పోయింది, ఇప్పటికే పోయింది. ఇంకా 80% ఉన్నది. 4 ఏళ్ళే ఉన్నది. 4 ఏళ్లలో 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చేయాల్సిన నిర్మాణాత్మకంగా వచ్చే సంవత్సరం నుంచి ఏం మొదలు పెడతాం, ఎట్లాంటి పథకాలు చేస్తాం అని చెప్పుకుంటూ తాము ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరని పరిస్థితులలో 100 రోజులు చెప్పని ఎవరు అడగలే, 100 రోజులు చెప్పుకున్నారు. 100 పోయి 350 రోజులకు వస్తుంది. 345 రోజులు ఇవాటికి ప్రభుత్వం వచ్చి 345 రోజుల తర్వాత కూడా ఇంకా అరకొర అంటుంటే ఏమవుతుందంటే ప్రజలకు చాలా 4,000 రూపాయలకు పత్తి అమ్ముకుంటున్నాం. వడ్లు ఇప్పటికే సగం సన్న వడ్లు, నేను రైతు సంఘాల తరఫున సగం సన్న వడ్లు ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారస్తు ఆయన కాడికి అమ్ముకున్నాం. 2,000 కాడికి 2,200 కాడికి అమ్ముకున్నాం. 500 ఏంటి ఎంత ఇవ్వాలి? 2,300 ప్లస్ 500 2,500 చిల్లర రావాలి. వస్తున్నాయా? ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు త్వంశుంటా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా ఇప్పుడు ఇవాళ మొదలైంది అండి, రేపు వరుసగా వస్తున్నాయి. రేపు విజయోత్సవ సభలు రేపటి నుంచి 26 రోజులు చెప్తారట. 26 రోజుల్లో నా వినతి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షాల మీద దాడులు చేయకండి, మీరు చేసింది చెప్పండి. దానికి విమర్శలు వస్తే కాదంటలేదు. విమర్శలు వచ్చినప్పుడు సహేతుకంగా తట్టుకుని సమాధానం లేవాలి. కానీ ఈ పేర్లు పెట్టడం కూడా కేటీఆర్ గారు అన్నది కూడా తప్పంటున్నాను. కేటీఆర్ గారు ఏమన్నారు? కేటీఆర్ గారు చిట్టినాయుడు అన్నాడు ఎంత తప్పో, ఈ బిల్లా రంగాను కూడా అంతే తప్పంటున్నాడు. నాయకులు కించపరుచుకోకండి, ప్రజల ముందాగా వ్యవహరించండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవన్నీ కాకుండా ఇవాళ అహంకారాన్ని, అవినీతిని ప్రజలు ఓడించిండ్రు. నిజమే, ఆయనను కర్బూజలో పెట్టిండ్రు. రేపు అహంకారంతో అవినీతితో ఎవరిమైనా ఆడు జగన్మోహన్ రెడ్డికి అది చెప్పిండ్రు, ఆడు మోడీ గారికి అది చెప్పిండ్రు. తక్కువ కట్టించారు. ఈ 1 ఇయర్లోనే రేవంత్ రెడ్డి గారికి పరిణతి ఎక్కువ తెచ్చుకొని ప్రజలకు మేలు చేసే ప్రయాణంలో ప్రతిపక్షాలను తిట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. మీరైన పరిపాలన సాగించండి. విజయోత్సవ సభను ఆహ్వానిస్తున్నాం, ఆనందిస్తున్నాం. సగమైనా పావైనా కానీ వచ్చే ప్రభుత్వం వచ్చే సంవత్సరాలు ఏం చేస్తాం అని ప్రణాళికతో ముందుకు పోండి, పాజిటివ్ గా ముందుకు పోండి, నెగిటివ్ వద్దని నేను అంటున్నాను. సార్, నేను మళ్ళీ వస్తాను. ఒకసారి బచ్చు శ్రీనివాస్ గారికి ఒక క్వశ్చన్. మీ ఎమ్మెల్సీ గారు ఒక పోస్ట్ చేశారు, ఎవరనుకున్నారు ఇట్లవునని, తెలంగాణ ద్రోహి వచ్చి కాళోజీ భవనం ప్రారంభిస్తాడని దేశపతి శ్రీనివాస్ గారు పోస్ట్ చేశారు.
ఇవాళ ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి, ఆయన ఉద్దేశించి ఈయన తెలంగాణ ద్రోహి అని చెప్పి కామెంట్ చేయడం, దానికి ఆయన కామెంట్స్ పొట్టు ఆయనే తిడుతున్నారు. ఇక ఆ కామెంట్స్ మళ్ళీ అవి చదవడం కొద్దిగా కష్టమేమో, అటువంటి పదాలు మీరు ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. అంటే విమర్శలు కూడా హుందాగా ఉండాలి అనే భావన లేకుండా పోతుంది అన్నది ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్సీ గారు ఆయన పట్ల కొంత గౌరవం ఉండేది, ఆయన కళాకారుడు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇటువంటి పదాలు, ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు మనకు అవునన్నా కాదన్నా ప్రజలందరూ ఓట్లేసిండ్రు, రాజ్యాంగబద్ధంగా మనకు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. శ్రీనివాస్ గారు. బలరాం గారు చెప్పండి. ఎస్, మీ ఎమ్మెల్సీ గారి పోస్ట్ మీద అయితే ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు అది తన వ్యక్తిగత అభిప్రాయం, అది పార్టీ అభిప్రాయం కాదు. వారు ఏ ఉద్దేశంతో పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అనేది అది వారే వివరణ ఇచ్చుకోవాలి. కానీ దాని పట్ల పార్టీ స్పందించాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ స్పందించదని నేను భావిస్తున్నాను. ఏదైనా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అభివృద్ధి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఆస్తులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, లేకపోతే నియామకాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వాటిని కొనసాగిస్తూ ముందుకెళ్లాలని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ అన్నారు. మీకే టైం ఇస్తాను, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక మాట విందాము, అది విన్న తర్వాత డిబేట్ లోకి వెళ్దాం. సోనియా గాంధీ గురించి ఒక మాట అన్నారు, సోనియా గాంధీ గారి గురించి ఒకసారి విందాం. చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర నుంచి ఆడియో వస్తుంది? శ్రీనివాస్ గారు చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పారు సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుందామని చెప్పేసి. వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? పీసీఆర్ ప్లీజ్. వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరి దగ్గర ఒకరు మ్యూట్ చేయండి. అది రైట్. నేనే ఆయన సోనియా గాంధీ గురించి ఇంతకుముందు ఏం మాట్లాడిందో ఆ రికార్డ్. ఓకే రైట్. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. రైట్, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు. నాకు వినిపించలేదు. బలరాం గారు ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఒక త్యాగం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోయినా సరే అని చెప్పేసి తెలంగాణ ఇచ్చారు కనుక ఇవాళ సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా తప్పు లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఒకటి దీంట్లో ఆక్షేపణ ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ పక్షాన టిపిసిసి అధ్యక్షులుగా ఆ పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో కొనసాగి ఈ పార్టీ పక్షాన ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది కాబట్టి వారు ఏదైనా మాట్లాడచ్చు. వారి యొక్క పార్టీ సుప్రీం సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి వారు ఏదైనా మాట్లాడచ్చు. అందులో ఒకటే ఆక్షేపణీయం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఇది ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు ఈ తెలంగాణలో ఈ ఆత్మహత్యలు లేకపోతే ఈ ఆగ్రహ జ్వాలలు ఆగిపోవాలి అని చెప్పి భాజపా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆనాడు సుష్మా స్వరాజ్ గారు కీర్తిశేషులు మాట్లాడినటువంటి సందర్భం నుంచి ఇక విధిలేని అనివార్యమైనటువంటి పరిస్థితులలో సోనియా గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలహీన పడుతుందని తెలిసిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దక్కుతుంది. దాంట్లో ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో శశభిషాలు లేవు. ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. దాన్ని మనం రాజకీయంగా ఎదుర్కోవడానికి మాట్లాడితే మాటలే తప్ప కానీ
అక్షర సత్యాన్ని ఎవరు మార్చలేరు, నిజాన్ని ఏమైనా మారుస్తారేమో ఎవరైనా. నేనైతే ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. అంటే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు అయితే కాళ్ళు కడుగుతారా, ఇంకేమైనా చేస్తారా, ఏదైనా చేయొచ్చు ఆయన. ఎందుకంటే అంటే భిన్నమైనటువంటి పార్టీల నుంచి తిరుగుతూ తన లక్ష్యం నెరవేరడానికి, గమ్యం ముట్టడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన పిసిసిలో ఆయన కేసీఆర్ గారు లాంటి టాలెస్ట్ పర్సన్ ఎదుర్కొని అది పార్టీని అధికారం తేవడంలో కృతజ్ఞులు అయ్యారని చెప్పి ఆయనకి ఈ రోజు ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా, కాళ్ళు గడినా, ఏం చేసినా కూడా తప్పలేదు. ఆయన అది వ్యక్తిగతంగా భావిస్తున్నాను తప్ప గాని తెలంగాణ ప్రజలందరూ కూడా అంతగానం కృతజ్ఞత ఉండాల్సిన అవసరం లేదు. అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చింది. ఆ పరిస్థితులు తీసుకురావడానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా చరిత్రలో తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారు మిగిలిపోతారు. సునీత గారు సార్ చెప్పండి సార్. క్విక్ గా రియాక్ట్ అవ్వండి. చెప్పండి సార్. ఒకటి బీఆర్ఎస్ పోస్ట్, తర్వాత రేవంత్ రెడ్డి గారి కామెంట్, రెండు. సార్ ఇప్పుడు నేనేమంటున్నా, సోనియమ్మ గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు కొంత చెప్తున్నాను, 1200 మంది బిడ్డలు మరి దేనికి బలి తీసుకున్నారు సార్ ఆమె? మరి ఆ రోజు బలిదేవత అన్నారు. మరి ఈ వీళ్ళ త్యాగాలకు విలువలేదా? తెలంగాణ ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద వంట వార్పు చేసుకొని సకల జనుల సమ్మె చేసి అందరూ చేసిన త్యాగాలకు విలువలేదా సార్? ఎందుకు అనుకుంటాం సార్? అనివార్య కారణాల్లో అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఆ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీలనే 2 వర్గాలుగా మారిపోయి పెప్పర్ స్ప్రే కొడితే కూడా సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసి బిల్లు తెచ్చింది సార్. ఇవాళ వచ్చి నువ్వెవడు సార్? ఆయన కామకాలు కడుగు, నీకు అవసరం ఉంది, కడుక్కుంటున్నావు. నువ్వు కేసీఆర్, నువ్వు మా కిషన్ రెడ్డి గారిని అడగమంటే నీకేం అర్హత ఉంది? రంగులు మారుస్తూ, పార్టీలు మారుస్తూ నువ్వు వచ్చావు. నీ ముఖ్యమంత్రి పదవి పోకుండా ఉండాలని నువ్వు ఇంకా ఆమెకు మెస్మరైజ్ చేయడానికి, ఆమెకు మేకప్ చేయడానికి నీకు అవసరం ఆమె కాళ్ళు కడుక్కొని ఎత్తిన పోసుకోవడానికి. కిషన్ రెడ్డి గారికి ఏం అవసరం సార్? మీరు చెప్పండి. నోరు ఏది ఉంటే అది వారేసుకోవడమేనా సార్? ఏమవసరం ఉంది? గుజరాత్ నుంచి వచ్చిండు మన ప్రధానమంత్రి. ఇలా అందరికీ ప్రధానమంత్రి, ఈయనకు కూడా ప్రధానమంత్రి, కిషన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి. ఈయన లెక్క 100 పార్టీలు మారాలే. తెలంగాణ ఈయన ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ రియాక్షన్ తీసుకుందాం. ఈయన ఏం మాట్లాడిండు చెప్పండి. ఎవరు పక్షాన ఉన్నాడు ఆయన? చెప్తున్నాడు అందరి కాళ్ళు కడుక్కోండి, నెత్తిన పోసుకున్నా. నీకు అవసరము? రైట్, కాంగ్రెస్ రియాక్షన్ తీసుకుందాం. నకిలీ గాంధీల కాళ్ళు కడుక్కునే అవసరం నీకుంది. నీ ఇటలీ నాయకత్వానికి కాళ్ళు కడుక్కునే అవసరం నీకుంది. సార్ ఒక నిమిషం మేడం. నాయకులు ఉన్నారు సార్. రైట్, లింగం గారు మాట్లాడతారు. ఒక నిమిషం ప్లీజ్. పాకిస్తాన్ లో లేదు సార్. రైట్ మేడం, టైం ఇవ్వండి. మిగతా వాళ్ళకి టైం ఇవ్వండి ప్లీజ్. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు సార్, పద్ధతిగా మాట్లాడాలి. లేదు, ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. ఒక నిమిషం రిప్లై సార్. ఒక్కటి సార్, నువ్వు 1 ఇయర్ కావస్తుంది, నువ్వు సెలబ్రేషన్ చేసుకో. ఇగో ఈ విధంగా ఏమంటారు, బడ్జెట్ లో పైసలు లేకున్నా, నీకు పైసలు లేకున్నా, లేకపోయినా మహారాష్ట్రకు పోయి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తావు, అడ్వర్టైజ్ ఇస్తావు. మేము దాన్ని కూడా విమర్శిస్తలేము సార్. సునీత గారు ఒక నిమిషం ఆగండి. మీకు లింగం గారు రెస్పాండ్ అవుతారు. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు డెఫినెట్ కూడా మాట్లాడిన దాంట్లో తప్పేముందండి? ఆనాడు తెలంగాణకు ఇచ్చినటువంటి పార్టీ, ఆనాడు అధ్యక్షులో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు. ఆగండి, మీ మాట్లాడి ఇదే యూ షుడ్ హావ్ ఫాలో మినిమం. మీరు ఏ పద్ధతిగా చెప్తారు కదా. అరే ఆగండి, మీరెవరు అందరూ తెలుసు కానీ. సునీత గారు ప్లీజ్ కంప్లీట్. లింగం గారు మాట్లాడివ్వండి ప్లీజ్. ఇప్పుడే మీరు మాట్లాడేప్పుడు మేము అందరం విన్నాం. సునీత గారు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి. ఎవరన్నా కాదన్నా ఇది నిజం. తన తల్లి ఆనాడు సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. మనందరికీ తెలుసు. పార్లమెంట్ లో
బిల్లు ఏ విధంగా పాస్ చేపించిరో, తెలంగాణలో ఇస్తే ఆంధ్రాలో పార్టీ చనిపోతుందని తెలిసినా కూడా ఇవాళ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి ఆమెకు చరిత్ర తెలుసో లేదో బీజేపీ నాయకులకు 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిరు. మరి ఆనాడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పాటు చేసిరు. మరి మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమే ఉంటే మీరు ఎందుకు తెలంగాణ ఆనాడు ఇవ్వలేదండి? ఎవరు అడ్డుకురండి? మీరు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? ఇదే బీజేపీ 96 లో కాకినాడ తీర్మానం మీరు తెలుసుకోండి, మీకు తెలియకపోతే చరిత్ర చదువుకోండి. 1 రాష్ట్రాలు అన్నారు, మరి ఎందుకు లేదండి? 2000 వినండి ఇతరు అదే 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిరు. మరి నా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదండి? మీరు తెలంగాణ మీద అక్కసు ఎక్కిండు. ఇదే మోడీ గారు ఏమన్నారండి? నిండు పార్లమెంట్ లో తెలంగాణను అవమానించిండు. తల్లిని చంపిన బిడ్డ బతికించిరని తెలంగాణకు వ్యతిరేకి బీజేపీ నరేంద్ర మోడీ. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మీకు హిందూ అరే ఆగండి, మీకు హిందూ సంప్రదాయం తెలియదు, సంస్కృతి తెలియదు. ఒక వ్యక్తి భార్యగా భర్తతో ఉంటారు, మరి మీరు ఇది కూడా నేను మాట్లాడగలుగుతా. మీకు ఆ సంస్కృతి తెలియదు, సంప్రదాయాలు తెలియని వ్యక్తులు మీరేం మాట్లాడతారండి? ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి సోనియా గాంధీ గారు. భర్తను ఓట్టుకొని, అత్తను ఓట్టుకొని ఈ దేశ సంస్కృతి సంప్రదాయంలో మిళితమై బతికిన వ్యక్తి సోనియా గాంధీ గారు. హిందువుల పేరు మీద ఓట్లు కావాలి కానీ హిందూ సంస్కృతి మీకు తెలియదు. మీరే చెప్పండి, భార్యని భర్త దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు భార్య? ఏ సంస్కృతికి వస్తారు? పెట్టుకురు భార్యను వదిలేసిండు, ఆయనకు తెలియదు సంస్కృతి. మీకు సంస్కృతి ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన కూడా గౌరవించాలి. ముఖ్యమంత్రి ఎట్లా గౌరవిస్తామో ప్రధానమంత్రి కూడా అట్లా గౌరవించాలి. విమర్శలు సరికాదండి, విమర్శలు సరికాదు. రామ్మోహన్ గారు ఇంకొక చిన్న విషయం, రామ్మోహన్ గారు పెద్దలు వెళ్ళాక ఒక మాట అన్నారండి. రామ్మోహన్ గారు వెళ్ళాక ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఇది మా ప్రభుత్వం అంటారు. సార్ మీరు పెద్దలు, మన ప్రభుత్వం ఎవరైనా మన ప్రభుత్వం అన్నారు. హెడ్ ఆఫ్ ద స్టేట్ గా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏ వ్యక్తి అయినా కూడా దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అంటారు. అందులో తప్పులేదు సార్. ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా దిస్ ఈజ్ మై గవర్నమెంట్. మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? పుట్టిన మీరు ఎలాగనే చెప్పారు కదా, మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేస్తారు. వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్, దయచేసి గౌరవించుకుందాం ప్లీజ్. ఒక నిమిషం అంటే ఇతరులు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చాలా పెద్దగా మీ పాయింట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. మీ పాయింట్ చెప్పండి. డిస్టర్బ్ చేయకుండా ఏమంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా నా గవర్నమెంటే అంటారు. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా, అధినేతగా, ప్రభుత్వాధినేతగా అట్లనే అంటారండి. దయచేసి దాని మీద కూడా మీరు కావాలని అబద్ధాలు, ఏదో అనర్థాలు చేయకండి. ఇంకొకటి, ఈ ప్రభుత్వం మీ 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కూడా మీరు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుతున్నాం అంటే గత 10 ఏళ్లలో స్వేచ్ఛగా మాట్లాడించరా అండి? రామ్మోహన్ గారు ప్లీజ్, మళ్ళీ రిపీట్ అవుతుంది ప్లీజ్. ఏం చేసిండో ఒక్క ఒక నిమిషం రైట్. రామ్మోహన్ గారు, రామ్మోహన్ సార్, చివరిగా నా సూచన ఏంటంటే, మంచి రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే, నాకు జీవితంలో ఒక అదృష్టం, మంచి అవకాశం దక్కింది అన్నారు. నిజమే, ఎదుటి వారు తప్పు చేశారు కనుక ప్రతిపక్షంలో ఉంచారు. మీరు తప్పులు ఎత్తిగా ఎండగట్టారు కనుక మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి నుంచి వారు చేసిన తప్పులు ఎత్తి చూపు తోంచుంటానికి లాభం లేదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు అటువంటి తప్పు చేయకండి. తెలుగులో సామెత ఉంది, అయ్యగారు ఏం చేస్తున్నారా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. కానీ ఏమంటున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటి నుంచి పరిపాలన మొదలు పెట్టండి. మీరైన రీతిలో తమదైన ఒక మంచి ముద్ర వేయండి. అప్పుడు ఖచ్చితంగా హర్షిస్తాం, ఎవరైనా హర్షిస్తాం, సమస్య లేదు. ముఖ్యమంత్రి గారు అనవసర వివాదాలు పెంచి వ్యక్తిగత దూషణలు చేయకుండా తను హుందాగా ఉంటే తన గౌరవం చాలా దక్కుతుంది. నేను అంటున్నాను, ప్రజల మాట నేను చెప్పేది కేసీఆర్కి అనుకూలం, వీరికి వ్యతిరేకం కాదు. గతంలో ముఖ్యమంత్రి తప్పు చేశారు, అప్పుడే ఎండగట్టినాం. బీజేపీ మనకి ఏమి ఇచ్చింది, ఏమి ఇచ్చలేదు, మనం అప్పుడే ఎండగట్టినాం. ఇప్పుడు ఏమంటున్నాను, తనదైన ముద్ర వేసుకోండి. జీవితంలో మంచి సువర్ణావకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. యుక్త వయసు, మంచి వయసులో వచ్చింది. చాలా మంది సీనియర్ కాదని వారికి ఇచ్చారు కనుక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు సాగించమని కోరుతున్నాను. ఆ హామీలను అమలు చేయండి. తప్పనిసరి అందరూ హర్షిస్తాం. మంచి చేస్తే ఎవరు వద్దంటాం?
మంచికి తప్పనిసరి ఓట్లు వేస్తారు, మరోసారి గెలవాలని కోరుకుందాం. కానీ మొదలైతే ఈ ఆదిలోని అంశపాది కాకుండా ఈ సంవత్సరం పరిపాలన ఒకసారి బేరీజ్ చేసుకొని నేను ఎన్కేం చేశాను, గత తప్పులని చూపడమా లేకుంటే నాదైన పరిపాలన చేయడమా అని రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను. ఎస్ సార్. బట్ శ్రీనివాస్ గారు, మనం డిబేట్ క్లోజ్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మాటలో చెప్పాలి ప్లీజ్ శ్రీనివాస్ గారు. అంటే ఏం లేదు, తనదైన ముద్ర వేసుకోవాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. విమర్శలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అంటే కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కన్నీరుకు కారకుడిగా మిగిలిపోకుండా ప్రజల సంతోషాలలో వ్యక్తిగా నిలవాలి రేవంత్ రెడ్డి గారు, యువ నాయకుడు అని చెప్పి నా అభిప్రాయం. సునీత మేడం. నేను కూడా అదే అంటున్నాను సార్. మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిండ్రు, వాళ్ళ మన్ననలు పొందిండ్రు, వాళ్ళ ఓట్లు వేసిండ్రు, నేను ముఖ్యమంత్రిని చేసిండ్రు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల మనిషికి ఏదో ప్రజాపాలన అని మీరు చెప్పకండి. ప్రజలు ఇచ్చిన పాలన ప్రజలే అనుకోవాలి. మేము మంచి వ్యక్తిని గెలుపొందించుకున్నాము, మా ముఖ్యమంత్రిని మేము ఎలక్ట్ చేసుకున్నందుకు మాకు ఈ మంచి జరిగిందని వాళ్ళు సంతోషంగా ఉండాలి. రోజు శపనార్థాలు పెట్టకూడదు. కోరుకోవట్లేదు సార్, కోరుకోవట్లేదు అది. లింగం యాదవ్ గారు ఒక మాటలో, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని అమలు చేసుకుంటా ఇవాళ దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిప్రాయాల మేరకే తెలంగాణలో ప్రభుత్వం నడుచుకుంటుంది. సార్. రామ్మోహన్ గారు, ఫైనల్ ఒక మాటలో చెప్పండి. బలరాం ఇప్పుడు చెప్పిందే మంచిగా ముఖ్యమంత్రి గారు ఈ 4 ఏళ్ళు ఉండాలి, మా ముఖ్యమంత్రులు మారకుండా ఉండాలి, మంచి పరిపాలన చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మిగతా కేసీఆర్ మరిపించే పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ లింగం యాదవ్ గారు, సునీతారెడ్డి గారు, బచ్చి శ్రీనివాస్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా ఇవాళ ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతున్న పరిస్థితి ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అయితే డిసెంబర్ 7న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇంకా 14 రోజులు ఈ సంబరాలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంబరాలు ప్రభుత్వం చేసుకోవడమే కాదు, ఆ ప్రజల్లో కూడా అటువంటి సంబరాలు చేసుకునే మూడ్ వచ్చే విధంగా ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా ఏదో రకంగా ఒక పరిష్కారం చూపించే వైపు ప్రభుత్వం పయనిస్తేనే బాగుంటుంది. ముఖ్యంగా అయితే ఒకేసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు, కానీ క్రమంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు అంటే సంబరాలు చేసుకునే మూడ్లోకి ప్రజలను తీసుకొచ్చే విధంగానే ప్రభుత్వ పాలన ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.